పెసర మునగాకు చీల. సో పెసర్లు అలాగే మునగాకు ఈ కాంబినేషన్లో మనకు చీల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బేసిక్గానే చీల అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. సో బేసిక్గా నార్త్ ఇండియా సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. బట్ మనం కూడా ఈ మధ్యకాలం అన్ని తెచ్చేసుకున్నాం, ఇక్కడి నుంచి అక్కడి నుంచి అన్ని తెచ్చేసుకున్నాం కాబట్టి సో ఈ చీలాస్ అనేవి మనకు కూడా బాగా అలవాటు అయిపోయింది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. పెసర మునగాకు చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, పసుపు 1 టేబుల్ స్పూన్, మునగాకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, ఉప్పు తగినంత. పెసర మునగాకు చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో పెసర్లు అలాగే మునగాకు ఈ రెండింటి కాంబినేషన్లో ఈరోజు చీల తయారు చేసుకోబోతున్నాం. ఎటువంటి పిండ్లు కూడా వాడట్లేదు, ఎందుకంటే మనకు పెసర్లు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు వేరే వాడే అవసరం లేదు. సో కాకపోతే చక్కగా దాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి, అది ఒక్కటే అండి, లేకపోతే కన్సిస్టెన్సీ అటు ఇటు అవుతుంది అంతే. సో ఇక్కడ మనకు మునగాకు వాడుతున్నాము. ప్రతిరోజు ఒక ముద్ద తిన్నామంటే ఎముకలు చాలా బలంగా దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు, పిల్లలకు, అందరికీ. ఎముకలు ఎవరికి అక్కర్లేదు చెప్పండి, దృఢంగా ఉండడానికి అందరికీ కావాలి. సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వాళ్ళు అని కాదు, కొన్ని వంటకాలు అందరికీ ఆల్ ఇన్ వన్, ఎవ్రీబడి నీడ్స్ ఇట్. సో అలా మనకు మునగాకు ఎముకలు దృఢపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, బి, ప్రోటీన్లు, ఐరన్, జింక్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. అంటే ఇది జస్ట్ వేయించుకోవడానికి అండి. అంటే మనం ఒకటి వేయించుకోబోతున్నాం ముందుగా, అంటే మునగాకు అలాగే మనకు కొన్ని పదార్థాలు ఉన్నాయి కదా, సో వాటన్నిటిని మనం వేయించుకోబోతున్నాం. దానికి సరిపడా నూనె. ఇది మనకు అల్పాహారంగా బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది. డైటింగ్ చేసేవాడు చక్కగా మధ్యాహ్నం లంచ్గా కూడా మనం ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బికాజ్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఇది తినడం వల్ల మనకు ఆకలి త్వరగా అవ్వదు, అండ్ మంచి ప్రోటీన్ కాబట్టి మజిల్ పవర్కి కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. వీక్ కామన్నమాట అది. సో ముందుగా ఇందులో కాస్త జీలకర్ర కొంచెం వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మిరియాలు, సో ఘాటుకు సరిపడా మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా మన క్వాంటిటీకి తగ్గట్టుగా మన మార్పులు చేర్పులు చేసుకోవాలి. 1 కప్పు పెసర్లు, 1 కప్పు మునగాకు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నేను వేస్తున్నా మిరియాలు కానీ పచ్చిమిరపకాయలు కానివ్వండి. ఎందుకంటే మిరియాలు కూడా ఘాటు కదా, పచ్చిమిరపకాయలు కూడా కారం. సో దానికి తగ్గట్టుగా చూసుకొని హాఫ్ చేసుకోండి, 50-50. ఆ తర్వాత కాస్త పసుపు. అంటే చీల అంటే ఖచ్చితంగా మనము ఆ రంగు ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎల్లో కలర్, పరాటా కలర్. సో ఆ తర్వాత మునగాకు. ఇదిగోండి చక్కగా ఫ్రెష్ మునగాకు. ఎంత తీసుకున్నా కూడా మళ్ళీ చక్కగా ముడుచుకుపోతుంది. ఇది 1 కప్పు నిండా వేసేసాను. ఓకే, ఇలా చక్కగా వేయించేసుకోవాలి. సో జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోతే చాలన్నమాట. చూసారా, మనం 1 కప్పు మునగాకు వేసినా కూడా అదిలా అయిపోయింది. ఓకే, సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా 1 కప్పు మునగాకు, పచ్చిమిరపకాయలు, మిరియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లోనే మనము ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి పెసర్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాం. ఎటువంటి అంటే ఎక్స్ట్రా వాటర్ లేకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే దీనికి తగ్గట్టుగా ఉప్పు. మీరు పిండి రుబ్బుకున్నాక కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. చాలా కొత్తగా ఉంది కదండి వంట. చేసేదాన్ని నాకే చాలా కొత్తగా ఉంది. అంటే మన అమృతంలో ఈ కాంబినేషన్లో ఇంతవరకు చేయలేదని అనిపిస్తుంది నాకైతే గుర్తున్నంత వరకు. సో పెసర్లు అలాగే మునగాకు, మిరియాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చక్కగా దీన్ని చీలా వేసుకోవడానికి, అంటే దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి.
నీళ్ళగా ఉండకూడదు, ఇడ్లీ పిండిలాగా అని చెప్పొచ్చు. సో ఆ కన్సిస్టెన్సీలో మనం చక్కగా నీళ్లు ఏమాత్రం లేకుండా జాగ్రత్తగా చూసుకొని మనం రుబ్బుకుంటే సరిపోతుంది. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మునగాకు పెసర్లు రుబ్బేసుకున్నాం. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేద్దాం. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనము ఇందులో ఏమైనా యాడ్ చేసుకోవాలా ఏంటో క్లారిటీ వస్తుంది అనమాట. ఏం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. అదే మరీ జారుగా ఉండకూడదు, చీలా అంటే అలా ఉండదు అందుకనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. బేసిక్గా పెసర్లు అందరి ఇళ్లలోనే ఉంటాయి. సో మీరు మర్నాడు పొద్దున ఒక అల్పాహారంగా తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు పెసర్లు నానబెట్టుకోండి. మునగాకు రెడీగా ఉంటుంది. రెండింటిని కలపడం, రుబ్బడమే, అంతే కదా. సో మిరియాలు ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా చేసుకునేవే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఒకవేళ డిన్నర్గా తినాలి అనుకుంటే కనుక ఒక సాయంత్రం మధ్యాహ్నం పూట నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఎప్పుడు కూడా పెసర్లకి సంబంధించి ఏదైనా తినాలి అంటే ఉదయం తినడం బెటర్. ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటాయి, అంటే సిస్టమ్ మీద కొంచెం హెవీగా ఉంటాయి. జీర్ణం చాలా బాగా అయిపోతుంది. కాకపోతే నైట్ మరీ లేట్గా అలా కాకుండా ఒక 6 o'clock 7 o'clock డిన్నర్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఆ టైంలో పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాస్ ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి. సో దాన్ని ఎప్పుడు ఏ ఫైబర్ ఎక్కువ రిచ్ ఫుడ్ తిన్నా కూడా మనం ఉదయాన్నే తీసుకుంటే బెటర్ అనమాట. అంటే రోజుకు కావాల్సిన ఎనర్జీని మొత్తం అది అందిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. మన బాడీ డైజెషన్కి అయినా కూడా, మన బాడీకి హెల్ప్ చేసే విషయంలో అయినా అది ఇంకా ఈజీ కాబట్టి. ఓకే ఓకే సో పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఇక చీలా వేసేసుకుందాం. ఇలా కొంచెం ఈ మాత్రం మందంగా వేసుకోవాలి. దీంట్లో కాస్త నూనె, సో ఇలా చక్కగా మనం నూనె వేసేసుకున్నాం కదా. బాగా సిమ్లో పెట్టుకొని ఇక్కడ పచ్చివాసన లేకుండా మనం కాల్చుకోవాలి. మనం చక్కగా పెసర్లు, మునగాకు ఈ రెండింటిని బాగా రుబ్బేసుకొని చీరలాగా వేసేసుకున్నాం. చూసారా, సో చక్కగా మనకు మెత్తగా చక్కగా ఉంది. స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. రెండు వైపులా చక్కగా కాల్చేసుకున్నాం కదా. ఇటువైపు కూడా అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే ఘాటు, కారము అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చట్నీ అవసరం లేదు. కానీ కొంతమంది ఖచ్చితంగా చట్నీస్తోనే తింటారు కాబట్టి ఏదైనా బాగుంటుందండి. పెరుగు పచ్చడితో సహా అన్నీ బాగుంటాయి. పుదీనా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, ఆవకాయ, పెరుగు పచ్చడి, ఏదైనా వాటెవర్ దేంతో అయినా కూడా తినొచ్చు. ఉట్టిగా కూడా తినొచ్చు. ఏం లేకపోయినా కూడా కంగారు పడనక్కర్లేదు, అదనమాట. సో ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో గ్రీన్ అంటేనే ఆరోగ్యం కదా. సో ఇలా పెసర్ల మునగాకు చీల మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర మునగాకు చీల తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, పసుపు 1 టేబుల్ స్పూన్, మునగాకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసర్లు 1 కప్పు, ఉప్పు తగినంత. పెసర మునగాకు చీల తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, పసుపు, మునగాకు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో నానబెట్టుకున్న పెసర్లు, ఉప్పు వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చీలాలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసర మునగాకు చీల రెడీ.